జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తాను అని మాట ఇచ్చిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని సెలవిచ్చిన దేవుడు. దేవుని బిడ్డలారా, నిజంగా మరి మన జీవితాల్లో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారానే సమస్తము కూడా సాధ్యమవుతుంది. మరి మన జీవితాల్లో విశ్వాసం అపారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసము ద్వారానే దేవుణ్ణి మనం సమీపించగలం. గమనించండి, మరి నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే నమ్మాలి, విశ్వసించాలి. మనం ఏదైతే మన జీవితాల్లో నమ్ముతామో, విశ్వసిస్తామో, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులట. మరి మన జీవితాల్లో ఆ విధంగా నమ్ముట ద్వారా విశ్వసించటం ద్వారా మనం అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడగలం. అంతేకాదు, తన భర్తకున్నటువంటి నడుము నొప్పి కూడా, ఈ లోకంలో మనకు రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కాదని, కానీ ఆ సమయంలో ఒక ఉపశమనం కావాలి, నివారణ కావాలి. అలాగే బాధపడుతూ ఉండలేం కదా. మరి బాధపడుతూ ఉంటే మన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? బాధపడుతూ ఉంటే మన నొప్పిని భరించు అని కఠినుడా? కానీ కాదు సుమ. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే బిడ్డలు బాధపడుతున్నప్పుడు, ఎందుకు నానా ఏడుస్తున్నావు, ఎందుకు నానా ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ బాధ అని మనమే తల్లిదండ్రులుగా పిల్లలను ఓదారుస్తాం. పిల్లలను మరి మనమే ఎంతో బాధపడుతూ వాళ్ళకి ఎలాగైనా ఆ నొప్పి నుండి, ఆ బాధ నుండి నివారణ కలగాలని వేదన చెందుతాం. హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్తో చెబుతాం, ఎందుకో రాత్రంతా నిద్రపోలేదు, చాలా బాధపడుతున్నాడు అని చాలా వరకు మనమే ఎంతో వేదన చెందుతాం. మరి ఈ లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మనమే అంత బాధపడితే, దేవుని బిడ్డలారా గమనించండి, మరి పరలోకపు తండ్రి ఆయన మన బాధను చూస్తూ ఊరుకుంటాడంటారా? మన బాధను చూస్తూ ఏం కాదులే, ఓర్చుకో అని అంటాడా? ఏమాత్రము కాదు సుమా. ఈ లోకంలో నీకున్న అవసరత ఏదైనా సరే, నీకున్న అక్కర ఏదైనా సరే, ఇదిగో దేవుని సన్నిధానములో నువ్వు నమ్మి విశ్వసించి ఆయన సన్నిధానములో కనిపెడితే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు. అందుకే ఆయన పేరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి ఆ దేవదేవుణ్ణి మనము దేవుని బిడ్డలారా నమ్మి స్తుతించి ఆరాధించే వారముగా ఉండగలిగితే గనక నిజంగా మన జీవితాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మరి ఈ యొక్క మరి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి మేరీ గారు దేవుడు ఇంకా ఆశీర్వదించును గాక. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు తన జీవితంలో మరి దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి గొప్ప మనస్సు కలిగి ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన అనుభవం రాస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు, దీవించబడినవాడు. దేవుని బిడ్డలారా, మరి మనము మన జీవితంలో కలిగి ఉన్న అనుభవం ఏంటి? మనము మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? దావీదైతే రాస్తా ఉన్నాడు, నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదు, నేను పాపుల మార్గమున నిలవట్లేదు, అపహాసకులు కూర్చుండు చోట, అపహాసకులు అంటే ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు, గర్వంగా అహంకారంతో ప్రవర్తించేవారు. మరి నీ జీవితంలో
ఏ స్థితి కలిగి ఉన్నావు, ఏ అనుభవాన్ని కలిగి ఉన్నావు. ఇంకా దుష్టులు వారు ఆలోచన చెబుతున్నప్పుడు దానిని విని అంగీకరించి వారి ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నావా? పాపులు పాపిష్టి పనులు చేస్తూ ఉండగా వారితో ఏకీభవించి నీ జీవితంలో మరి వారి యొక్క మార్గంలో ఉన్నావా? అపహాసకులు అహంకారంతో గర్వంతో ఎవరిని పడితే వారిని ఏమాత్రము లెక్క చేయకుండా వారు అలాంటి వారు, వీరు ఇలాంటి వారు అని విమర్శిస్తూ నీ జీవితంలో ఆత్మీయ గర్వం కలిగి నీవు వారు కూర్చుండేటువంటి చోట్లో నువ్వు కూర్చుంటున్నావా? అలాగైతే నువ్వు నష్టపోతావు సుమా. అలాగైతే నువ్వు ఎంతో నష్టపోవలసినటువంటి సమయం. జాగ్రత్త. అయితే నువ్వు నష్టపోకుండా ఉండాలి అంటే దావీదు ఒక గొప్ప సీక్రెట్, ఒక మంచి సూత్రం ఆయన చెప్తున్నాడు. ఏంటో చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే ఇదిగో ఈ ధర్మశాస్త్రం నీకు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీ పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఈ వాక్యమే నిన్ను బ్రతికించేది, ఈ వాక్యమే నిన్ను నడిపించేది, ఈ వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది, ఈ వాక్యమే నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపేది. మరి ఈ వాక్యం ఏం చేస్తున్నారంటే చాలా మంది ఏదో ఒకరోజు ఆదివారం ఒక పూట ఇదిగో ఆ యొక్క గుట్లో ఉంటే, లేకపోతే అలమరాలో ఉంటే దానికి ఉన్నటువంటి దుమ్ము అలా అలా తుడిపేసి అలా అలా కొట్టేసి ఏం చేస్తా ఉన్నారంటే మందిరానికి వస్తున్నారు. అది కూడా మందిరానికి ఏమాత్రం కూడా ఇలా పట్టుకుని రారు, దాచుకొని వస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుంటాడో వానిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని సెలవిచ్చిన ప్రభు యొక్క మాటలను ఎప్పుడైనా ఆలకించావా? మరి నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథానికి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో, నిన్ను కూడా విలువైనటువంటి వాడిగా చేయడానికి ఆయన సమర్థుడు. నిన్ను కూడా ఇదిగో అన్ని విషయాల్లో నిన్ను ఘనపరచటానికి, నిన్ను హెచ్చించటానికి ఆయన సమర్థుడు. మరి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని నువ్వు ఘనపరుస్తున్నావా? లోకములో ఉన్నటువంటి ఆశలకు, కోరికలకు మరి ప్రాధాన్యతనిచ్చి నీ జీవితంలో వాటిని ఘనపరుస్తున్నావా? అయితే నష్టపోతావు సుమా. జాగ్రత్త. ఆయన అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆశీర్వదింపబడిన వాడు. అతడు ఎలా ఉంటాడో తెలుసా? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఎంత తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురాతి మధురమైనటువంటి మాటలు అని భక్తుడు రాస్తాడు. మరి తేనెను ఎప్పుడైనా రుచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ యొక్క చెట్టుకున్నటువంటి తేనె అద్భుతంగా అది నోట్లో వేసుకున్నప్పుడు ఎంత మధురంగా ఉంటుందో. నిజంగా నీ జీవితంలో కూడా ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నిజంగా ధ్యానం చేయగలుగుతావో, నిజంగా మరి నీ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యతనిస్తావో, అది ఎంతో నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. మారాలాంటి నీ జీవితాన్ని, చేదైన నీ జీవితాన్ని మధురంగా, తీయదనంతో నిజంగా నీ జీవితంలో మరి మధురాతి మధురమైనటువంటి జీవితంలోనికి నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. మరి నీరు ఉండేటువంటి చోటులో ఒక మొక్కను నాటితే ఏ కొదువ ఉండదు దానికి. ఎందుకంటే ఉన్నటువంటి ప్రతి పోషక విలువలు ఆ చెట్టుకు, ఆ మొక్కకు అందుతాయి. కాబట్టి ఆ మొక్క ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా. మరి మీ జీవితంలో అలాంటి పచ్చని
చెట్టుల, నీటికి కాలువల యోరను నాటబడిన మొక్కల, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా నీ జీవితంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే కండిషన్ అప్లై. పైన రాస్తున్నాడు, ఎవరైతే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తా ఉన్నారో, దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉన్నారో, వారు మాత్రమే ఈ రీతిగా ఉంటారు. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.